భారతదేశంలోని రాజకీయ కుటుంబాల్లో భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లో ఏ రకమైన లింగ వివక్ష కొనసాగుతోందో, ఏ రకమైన జెండర్ డిస్పారిటీ అసమానతలు ఉన్నాయో అవి కేసీఆర్ కుటుంబంలో కూడా ఉన్నాయి. ఈ సంగతి స్వయంగా ఆ, మనం ఏం చెప్పాలి, ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తిరుగుబాటు నాయకురాలు కవిత చెప్పారు. ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఆమె. లింగ వివక్ష అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఇద్దరున్నారు వారసులు. కొడుకు కేటీఆర్, కూతురు కవిత. కేటీఆర్ కంటే తాను ఎక్కడ తక్కువ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో వాదించింది. కానీ కేటీఆర్ పట్ల తన తండ్రి చూపిస్తున్న ఆ, ఇస్తున్న ప్రాధాన్యం, లేకపోతే చూపిస్తున్న ప్రేమ, ఈ ఇష్యూస్ పైన కూడా ఆమె మాట్లాడారు. ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్లాగే ఆమెను ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అని ఆ యాంకర్ అడిగినప్పుడు, ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగినప్పుడు ఆమె చాలా సూటిగా తన అన్నను అటాక్ చేసింది. తన అన్నంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అటాక్ చేసింది. తన పైన కుట్రలు జరుగుతున్నాయని, లేకుంటే తనను పార్టీలో అవమానాలకు గురి చేస్తున్నారని, ఇట్లా రకరకాల ఆరోపణలు తాను మీడియా ముఖంగా చెప్పినప్పుడు కనీసం స్పందించాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించలేదు. దానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తన సోదరుడు స్పందించకపోవడమే కాకుండా తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అభియోగాల పేరిట సస్పెండ్ చేయడం, అట్లాగే తనకు, తన తండ్రికి లేదా తన అన్నకు ఇప్పుడు యాక్సెస్ కూడా లేకుండా చేయడం అనే దాంట్లో ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దాదాపు ఇప్పటికే తండ్రికి కానీ తన సోదరునితో కానీ ఆమెకు యాక్సెస్ లేదు. ఆమెతో వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళతో ఈమె కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఫోన్ సంభాషణలు కూడా లేవు. ఇక రాకపోకల సంగతి వేరే విషయం. సో ఈ పరిస్థితులన్నిటి ఆమె చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చాలా డీటెయిల్గా చెప్పారు. ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీలో కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి, ఏ రకంగా వాటిని అడ్డుకోవడానికి తాను ప్రయత్నాలు చేశాను, అటువంటి వాతావరణంలో తనను ఏ రకంగా పార్టీ నుంచి బయటకు బలవంతంగా పంపించడానికి ప్రయత్నించారు, ఏ రకంగా గెంటి వేశారు, కనీసం తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, తనను సంప్రదించకుండా, తన వివరణ తీసుకోకుండా తనను ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి కూడా ఆమె తప్పుపట్టారు. అట్లాగే ఆమె ఈ దేశంలో నేను ఫస్ట్లో చెప్పినట్టుగా వీడియోలో అనేక కుటుంబాల్లో ఏ రకంగా ఉంటుంది అంటే, ఒకవేళ కూతురు కొడుకు ఉంటే కొడుకునే వారసుడిగా ప్రకటించే ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం, లేకపోతే ఒక ఒరవడి అనేది చాలా దశాబ్దాలుగా వస్తోంది. సో కేసీఆర్ కుటుంబం కూడా మినహాయింపు కాదు, కేసీఆర్ కూడా అతీతం కాదని ఆమె స్పష్టం చేశారు. ఎవరు? కవిత. కేసీఆర్ కూడా ఈ పురుషాధిక్య భావజాలం కలిగిన సమాజంలో ఆయన కూడా తన కొడుకునే వారసునిగా ప్రకటిస్తున్నాడు, కానీ కూతురి పట్ల ఆ రకమైన మమకారం కానీ, ఆ రకమైన రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వడం కానీ చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడుతూ 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇవ్వవలసిందే, అన్ని స్థాయిల్లో చట్టసభల్లో ఇవ్వవలసిందే అనే దానిపైన తాను గట్టిగా పోరాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని తాను ప్రస్తావించిన విషయాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే పురుషాధిక్య భావజాల సమాజంలో ఇది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సో తాను త్వరలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవాలనుకుంటున్న విషయాన్ని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా పర్యటించాలనుకుంటున్నట్టు చెప్పారు. అట్లాగే తెలంగాణలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజల అభిప్రాయం మేరకు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీని, అంటే బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం రాష్ట్రానికి ఉందని కూడా ఆమె చెప్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను అనుకునేది ఏంటంటే, అంటే మనం ఎనాలిసిస్ చేయవలసి వస్తే తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది మరి. కానీ కవిత చెప్తుంది ఏంటంటే, ఒక బలమైన ప్రాంతీయ పార్టీ తెలంగాణకు అవసరం.
అటువంటి వాక్యూమ్ ఉంది. సో వాక్యూమ్ ఉన్నా లేకపోయినా తాను నెట్టేసుకుంటూ, తొక్కుకుంటూ తాను వస్తానని కూడా గతంలో ఆమె చెప్పిన విషయాన్ని నేను ఇక్కడ ఈ సందర్భంగా చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఆమె ఆ విషయాలను మళ్ళీ ఒకసారి ఆహ్, రివైండ్ చేశారు ఆమె. అంటే ఏ రకంగా ఈ లింగ వివక్ష సమాజంలో కొనసాగుతోంది, ఏ రంగానికి అది అతీతం కాకుండా పోయింది, రాజకీయ కుటుంబాల్లో మరి ముఖ్యంగా కొడుకులకి ఎందుకు వీళ్ళు పెత్తనం ఇస్తున్నారు, కొడుకులను ఎందుకు వారసులుగా వీళ్ళు ప్రకటిస్తున్నారు అనే దానిపైన ఆమె తప్పుపడుతూ ఆమె వ్యాఖ్యలు చేయడాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగే తన జైలు జీవితం గురించి కూడా చెప్పారు. తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో తనను అకారణంగా ఇరికించారని, ఆ కేసులో దాదాపు 5.5 నెలలకు పైగా తన జైలు జీవితం గురించి, జైల్లో అనుభవించిన కష్టాల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రధాన స్రవంతి పాలిటిక్స్లో అంటే బీఆర్ఎస్ పార్టీ మెయిన్స్ ఏదైతే రాజకీయాల్లో తనకు రావాల్సిన ప్రాధాన్యం లేకుంటే తనకు రావాల్సిన గుర్తింపు ఇది ఇవ్వకుండా పైగా అణిచివేతకు గురి చేయడాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. 2019లో తాను లోక్సభకు పోటీ చేసినప్పుడు తనను అవమానించిన వాళ్ళు, తనను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్లను పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అదే పంథాను కొనసాగిస్తూ వస్తోందని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అంటే 2019 నుంచి ఇదంతా ఇవాళ మొదలైంది కాదని కూడా ఆమె చెప్పడానికి ప్రయత్నించారు. 2019లో నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసినప్పుడు తనను ఓడించిన వాళ్ళు ఫలానా ఫలానా అని తాను చెప్పినప్పటికీ తన తండ్రి కానీ తన సోదరుడు కానీ ఎటువంటి చర్యలు ఆ మాజీ ఎమ్మెల్యేల పైన తీసుకోకపోవడం పట్ల ఆమె ఇప్పటికీ అభ్యంతరం తెలియజేస్తున్నారు. వాళ్ళే అక్కడ మళ్ళీ వాళ్లకు అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పెద్దపీట వేస్తున్నారు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆమె ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించినట్టుగా మనకు కనిపించింది. అండ్ ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది సోనియా గాంధీని ఆమె అభినందించింది. అంటే సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆమె లేకపోతే, సోనియా గాంధీ కనుక లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదే కాదు, అవతరించేదే కాదు. ఈ సంగతి తాను పార్లమెంట్లో కూడా లోక్సభలో కూడా చెప్పినట్లుగా ఆమె మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అట్లాగే మహిళలకు రాజకీయ సాధికారత ఉండవలసిందే, రాజకీయంగా ఆర్థికంగా స్వావలంబన రానంత వరకు మహిళలు సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుందని కూడా ఆమె చెప్పారు. అండ్ ఫైనల్గా ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కనీసం 60 నుంచి 65 మంది మహిళలు చట్టసభకు రావాల్సి ఉందని ఆమె అన్నారు. అంటే అసెంబ్లీకి కనీసం 60 నుంచి 65 మంది మహిళలు ఎన్నిక కావాల్సి ఉంది, గెలిచి వాళ్ళు అసెంబ్లీకి రావాల్సి ఉంది, అసెంబ్లీలో అడుగు పెట్టవలసి ఉందని కూడా ఆమె అన్నారు, ఆకాంక్షించారు. అంటే 60 to 65 ఎమ్మెల్యేస్ అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్. సో సగం మందికి పైగా మహిళలు అసెంబ్లీలో ఉంటే తప్ప ఈ మహిళలకు రాజకీయ సాధికారత రాదని కూడా ఆమె కవిత ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.